ఫార్మాసిస్ట్ నాగాంజలి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నామని వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్తి లక్ష్మి అన్నారు. మృత్యువడిలో ప్రాణాలతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థి నాగాంజలికి వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గని భరత్రాములు పోరాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్తి లక్ష్మి మాట్లాడారు. నాగాంజలి కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతుంటే శవ రాజకీయాలు చేస్తున్నారంటే తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శవ రాజకీయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే నాగాంజలి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. నాగాంజలి ఆత్మహత్యా యత్నానికి ఆదివారం నాడు పాల్పడితే 2 రోజుల వరకు బయటకు రానివ్వలేదని, తమ నాయకుడు మార్గని భరత్ ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. నగర శాసనసభ్యులు ముందుగానే స్పందించి చర్యలు ఎందుకు తీసుకోలేదని, నాగాంజలికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు మహిళా హోంమంత్రి స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. దీపక్కు శిక్ష పడి నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైసీపీ మహిళా నాయకులు ఆశా భట్టు, అనంతలక్ష్మి, రమణమ్మ, చిన్నారి, అను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు, మా కళ్యాణి గారు కానీ, శ్యామల గారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి మహిళలు, తెలుగుదేశం మహిళలు. అలా వ్యక్తిగత విషయాలు కాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో మహిళలు అందరూ కలిసి పోరాటం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మేము అది దీపక్ గారిని అరెస్ట్ చేసి పోలీసుల చేతులు అయితే దులుపుకున్నారు. ఆయన మీద పీటీ వారెంట్ వేసి ఆయన అరెస్ట్ చేసి దర్యాప్తుకి పిలిపించి దానిపై ఆ అమ్మాయికి ఎవరైతే ఇంజెక్షన్ చేశారో, ఆ అమ్మాయికి ఎవరైతే ఇంజెక్షన్ చేయించారో ఆ విషయాలన్నీ బయట పెట్టి మేడం గారు కళ్యాణి గారు అడిగినట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టించవలసిందిగా కోరుకుంటున్నాం. వెళ్ళడం జరిగిందండి. యాజమాన్యాన్ని నిలదీద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కార్డు ఇది ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందు ఉండి మహిళలకి మా తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము ఎప్పుడు కూడాను. అలాగే మరి ఈరోజు రాజమండ్రిలో ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ మరి ఈరోజు ఒక మహిళకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఒక మంచి కోసం అనేది ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని బురద జల్లుతున్నారు చాలా వరకు, అది కరెక్ట్ కాదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీకు ఒక సూటిగా ప్రశ్న చేస్తున్నాను. మీరు రాజమండ్రిలో ఉండి మహిళకు అంత ఘోరంగా జరుగుతుంటే మీరు స్పందించాలి. ఫస్ట్ పాయింట్, మీరు స్పందించకుండా, వాసు గారు మీరు స్పందించకుండా నేను ఎమ్మెల్యేని రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాను అంటే ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ అమ్మాయి అంజలి అన్న అమ్మాయి గతంలో ఒక అమ్మాయిని బలి తీసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలోనే. అదే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించినందుకు, అమ్మాయికి ఇల్లు వచ్చినందుకు నానా హింసలు పెట్టి అమ్మాయిని చంపారు. అదే ఇప్పుడు రాజమండ్రిలో రెండో అంజలి తయారైంది. ఈ అమ్మాయి చనిపోకుండానే చనిపోయింది. శవ రాజకీయాలు చేస్తున్నారండి. శవ రాజకీయాలు ఎవరు చేశారు? మీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. శవ రాజకీయం అనేది మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మా ప్రభుత్వంలో వచ్చేసరికి ఆడపిల్లలు సురక్షితంగా ఉన్నారు. అందచందాలతో చక్కగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. శవ రాజకీయాలు చేయొద్దు అంటున్నారు. అంటే మీరు డిక్లేర్ చేస్తారా ఆవిడ శవం అయిపోయిందని? ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంది కదా. శవరాజకీయం అని మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు ఏమన్నా ఆవిడ చచ్చిపోయిందని ఆవిడ మేము పక్కన పెట్టుకుని శవరాజకీయం చేశామా? అలా చేయలేదు కదా. ఆవిడకి న్యాయం జరిపించండి, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి న్యాయం చేయండి. ఎందుకంటే కష్టపడి మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరికిలు పడి వాళ్ళు అమ్మాయిని చదివించుకొని ఉద్యోగం చేస్తే మేము బ్రతుకుతామని ఆశతో తల్లిదండ్రులు ఉన్నారే. అలాంటి తల్లిదండ్రులకి న్యాయం చేయండి అని మేము ముందుకు వస్తే, ఈ ఎమ్మెల్యే గారు శవరాజకీయాలు చేయకండి, మీరు శవరాజకీయాలు చేయకండి ఎంపీ గారు అని 10 సార్లు ఆయన అనడం కరెక్ట్ కాదండి. శవరాజకీయాలు మేము చేయలేదు. మీరు ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే మేము రావాల్సిన పనే వచ్చిందండి. మీరేమయ్యారు? అక్కడ జరిగే 5-6 రోజుల వరకు కూడా మీరు ఏమైపోయారు? ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరా? మేము నిద్రపోతున్నాం అంటున్నారు కానీ మీరు నిద్రపోతున్నారు సార్. ఒక్కసారి రాజమండ్రిలో అత్యాచారాలు జరిగితే మీరు దేనికి స్పందిస్తున్నారు? మన డిఎస్పీ బంగ్లా దగ్గర జరిగింది, మీరు స్పందించారా? పాస్టర్ గారు జరిగింది, మీరు స్పందించారా? ఈ దీపక్ జరిగింది, మేము 2 గంటల్లో మేము అరెస్ట్ చేసామన్నారు. అరెస్ట్ చేసినట్టు న్యాయం అమ్మాయికి జరిగిందా? ఏం న్యాయం చేయగలిగారు?